ఏ హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అండ్ డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ పైన వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మీరు ఇప్పటివరకు ఈ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింకులు ఇస్తాను. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ మరియు డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఆ వీడియోస్ మీరు చూడండి. ఈ వీడియోలో చాలా మంది ఎక్కువగా ట్రేడర్స్ ఏ క్యాండిల్ స్టిక్స్ అయితే యూజ్ చేస్తారో 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి క్లారిటీగా వినండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు టైం వేస్ట్ కాకూడదని నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ కనబడుతున్నాయా, 1 2 3 ఈ 3 క్యాండిల్స్ ని ఏమంటారంటే ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు. ఇవి ఎక్కడ ఫామ్ కావాలంటే రెసిస్టెంట్ దగ్గర ఫామ్ కావాలి, అంటే చార్ట్ టాప్ సైడ్ లో ఫామ్ కావాలి. వాటిని మనం ఈవినింగ్ స్టార్ అని అంటాం. దాని తర్వాత ఈ 3 క్యాండిల్స్ ఇలా ఫామ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్యాండిల్ నుంచి వెళ్ళి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ అప్ సైడ్ లో మనం పెట్టుకోవాలి. వీటిని మనం ఈవినింగ్ స్టార్ అని అంటాం. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సోది చెప్పకుండా. కాబట్టి అర్థం చేసుకోండి మంచిగా. వీటిని ఏమంటామంటే మనం ఈవినింగ్ స్టార్. ఎలా ఫామ్ కావాలంటే ఇక్కడ ఉందా ఈ మధ్యలో క్యాండిల్ డోజీ క్యాండిల్ కనబడుతుందా, అలా ఉండాలి. అండ్ ఈ క్యాండిల్ ఈ 3 క్యాండిల్స్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ 3 క్యాండిల్స్ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ కావాలంటే రెసిస్టెంట్ దగ్గర చార్ట్ టాప్ సైడ్ లో, అక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది డౌన్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మీరు ట్యాప్ చేయండి, ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ క్యాండిల్ అప్ సైడ్ లో కొంచెం పెట్టుకొని టార్గెట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. వీటిని మనం ఈవినింగ్ స్టార్ అని పిలుస్తాం. ఇవి 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే 1 మినిట్ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. ఇది మార్నింగ్ స్టార్. ఈ 3 క్యాండిల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు దాకా మనం చూసింది ఎట్లుందంటే దీనికి ఆపోజిట్ ఉంది. ఈ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ కావాలంటే సపోర్ట్ దగ్గర ఫామ్ కావాలి. అండ్ మరియు ఆ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ కావాలంటే రెసిస్టెంట్ దగ్గర ఫామ్ కావాలి. ఇదేంది ఒక్క లైన్ డ్రా చేసి రెసిస్టెంట్ దీన్ని అంటుండు, సపోర్ట్ దీన్ని అంటుండని అనుకోవచ్చు మీరు. కానీ ఇది రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది, సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. మీరు ఆల్రెడీ రెసిస్టెంట్ సపోర్ట్ ఎలా డ్రా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, పోయి చూడండి. ఇప్పుడు నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి దీని సపోర్ట్ ఎట్లా అయింది, రెసిస్టెంట్ ఎట్లా అయిందో. ఇది రెసిస్టెంట్ ఎట్లా అయిందంటే నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక రెసిస్టెంట్ డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి అయితే డౌన్ సైడ్ వస్తుందో అది మనం రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ మరియు ఆ రెసిస్టెంట్ బ్రేక్ అయింది, ఇక్కడ చూసుకుంటే బ్రేక్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ బ్యాక్ స్టేట్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ పోయింది. కాబట్టి ఈ రెసిస్టెంట్ ఉన్నది బ్రేక్ అయ్యి సపోర్ట్ లెక్క పనిచేస్తుంది అన్నమాట. ఎప్పటివరకు అయితే ఈ రెసిస్టెంట్ ని ఈ క్యాండిల్స్ బ్రేక్ చేయవో అప్పటి వరకు ఈ సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. ఒకవేళ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి మళ్ళీ రీటేట్ చేసుకుని అప్ సైడ్ అవుతుందో అది అప్పుడు ఇది సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. రెసిస్టెంట్ పోయి సపోర్ట్ అవుతుంది. అండ్ మరియు రెసిస్టెంట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ అప్ సైడ్ లో ఫామ్ అవుతుంది అనమాట. రెసిస్టెంట్ ఇది సపోర్ట్ లెక్క ఫామ్ చేస్తుంది. ఇంకా కింద సపోర్ట్ ఎక్కడ అంటే ఇక్కడ డౌన్ సైడ్ ఉందా, ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ వరకు అయితే ఇక్కడ మనం సపోర్ట్ లెక్క డ్రా చేసుకోవచ్చు. అదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. నేను ఆల్రెడీ సపోర్ట్ రెసిస్టెంట్ పైన వీడియో పెట్టి మీరు చూసేయండి. ఎప్పుడైతే మనం క్యాండిల్స్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీటిని ఈవినింగ్ స్టార్ అంటారు. ఈ 3 క్యాండిల్స్ మీరు చూసుకుంటే మర్చిపోతే ఇవి రాసుకుంటే మీకే అర్థమవుతుంది మంచిగా. అండ్ వీటిని అయితే మార్నింగ్ స్టార్ అంటారు. ఇవి ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి. అక్కడ నుంచి మనం ట్రేడర్ అనేది అప్ సైడ్ కి తీసుకోవాలన్నమాట. ఇలాగా మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ సపోర్ట్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ ట్రేడ్ అనేది అప్ సైడ్ కి మనం ప్లాన్ చేసుకోవాలి. దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం. ఈ క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ కావాలంటే సింపుల్ చార్ట్ టాప్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి. ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ బాటమ్ ఎక్కడ ఉంది, అప్ సైడ్ అవుతుంది కదా ప్రైస్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. మీరు చూసుకుంటే ఇక్కడ సింపుల్ ఒక డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రైస్ ఏమంటుంది, అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అక్కడ నుంచి అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ డౌన్ వచ్చి అప్ సైడ్ అవుతుంది, మళ్ళీ డౌన్ వచ్చి అప్ సైడ్ అవుతుంది. అంటే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేస్తలేదు. మరియు ఇక్కడ నుంచి రెసిస్టెంట్ ఉన్న దాన్ని బ్రేక్ చేసి సపోర్ట్ లెక్క పనిచేస్తుంది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంకోటి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాం. మళ్ళీ ఈ క్యాండిల్స్ ఫామ్ అయినా చూడు, అది కన్ఫర్మేషన్ 3 కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయింది మనకు. దాని తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది ఈ క్యాండిల్ స్టిక్స్ యూజ్ చేస్తారు. కాబట్టి చాలా మంది ఏ క్యాండిల్ స్టిక్స్ అయితే యూజ్ చేస్తారో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి 3 క్యాండిల్ స్టిక్స్ పెట్టాయి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే 1 మినిట్ ఇక్కడ దీంట్లో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను. 1 మినిట్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుండి 2 మినిట్స్ ఇక్కడ చూసుకుంటారు. ఇది 3 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయా, వీటిని ఏమంటామంటే 3 వైట్ సోల్జర్స్ అని అంటారు. ఇవి అయితే మనకి జపానీస్ వాళ్ళు పేరు పెట్టినారు. వైట్ సోల్జర్స్ ఏంటో ఎందుకు అంటారు, గ్రీన్ సోల్జర్స్ కూడా అనొచ్చు కదా అంటే, ఇవి ముందు ఇక్కడ
రెడ్ గ్రీన్ కలర్ లో లేకుండే, ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉండే చాలా ఇయర్స్ బ్యాక్. కాబట్టి వీటిని 3 వైట్ సోల్జర్స్ అని పిలుస్తారు. ఇవి ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ బాటమ్ సైడ్ లో ఫామ్ కావాలి. ఎక్కడ అంటే సపోర్ట్ దగ్గర అండ్ ట్రెండ్ లైన్ దగ్గర. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది చూసుకోండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఈ 3 వైట్ సోల్జర్స్ ఫామ్ అయినాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అప్ సైడ్ కి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ క్యాండిల్ లో పెట్టుకోవాలి. ట్రేడ్ అనేది మనం ప్లాన్ అప్ సైడ్ కి చేసుకోవచ్చు అనమాట. వీటిని 3 వైట్ సోల్జర్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ 3 రెడ్ కలర్స్ 3 రెడ్ క్యాండిల్స్ కనబడుతున్నాయి. వీటిని 3 బ్లాక్ క్రౌడ్స్ అని అంటాం అనమాట. క్రౌడ్స్ ఇవి ఎక్కడ ఫామ్ కావాలంటే చార్ట్ టాప్ సైడ్ లో ఫామ్ కావాలి, రెసిస్టెంట్ దగ్గర ఫామ్ కావాలి. అండ్ అక్కడ నుంచి వెళ్ళి ట్రేడ్ అనేది మనం డౌన్ సైడ్ కి తీసుకోవాలి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి అండ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు అర్థమైంది అని అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకోసారి విని అర్థం చేసుకోండి. అండ్ పెన్ పేపర్ తీసుకొని రాసుకుంటే మీకు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఎక్కడ ఫామ్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఫామ్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ లో ఈ క్యాండిల్ స్టిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. ఈ ప్యాటర్న్స్ ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట ట్రేడర్స్ చాలా మంది. అండ్ వీటితోటే చాలా మంది ఈ ట్రేడ్ తీసుకుంటారు. ఇంకా చాలా క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి కానీ వాటితోటి అంత అవసరం లేదు. కాబట్టి నేను మీకు మెయిన్ గా యూజ్ అయ్యేటివే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకా 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లో అయితే ఇంతే అన్నమాట. అండ్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మరియు డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, పోయి చూడండి. అవి కూడా మెయిన్ గా ఎక్కువ యూజ్ చేసేటివే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది పడితే అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్కువ ట్రేడర్స్ ఏది యూజ్ చేస్తారు, ఏది ఎక్కువగా యూజ్ అవుతుంది ట్రేడింగ్ లో, అవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.